మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా తండ్రి, మీకు వందనాలు తెలుస్తున్నాం రాజా. గడిచిన దినాలన్నీ కూడా తని ప్రభా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మరొక తని ప్రభా స్తోత్రమునైనా మరి దినం సజీవ లెక్కల నుంచి ప్రభా మరి సాయంకాలం ఈ చల్లని పూట దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతానికి తన ప్రభా స్తోత్రము సురక్షితంగా తోడుకొని వచ్చినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలతో కలిసి నేను మమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవా మీకు వందనాలు. మీ పక్షాన్ని నిలబెడతాను ప్రభావ కొన్ని మాటలు పంచుకుంటుండగా దేవా మీకు వందనాలు. నన్ను మరుగుపరుచుకునే దేవా స్తోత్రం నైనా మీకు వందనాలు చేస్తున్నాం. నాయన మీరే మాట్లాడమని అడుగుతున్నాం. ఈ వాక్యము సెలవిస్తుంది నాయన మీకు వందనాలు చేస్తున్నాం. నన్ను హెచ్చించండి, నేను ఆకర్షించుకుంటానని తండ్రి ప్రభా మీ గొప్ప మాటను బట్టి నాయన మీకు వందనాలు చేస్తున్నాం. ఇంతవరకు తండ్రి ప్రభా మీ కుమారుడు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి ప్రభా నాయన స్తోత్రము నాయన నీళ్ళు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం ప్రభు. ప్రత్యేకంగా దేవ మీకు వందనాలు చేస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. అలాగే తన ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న తన ప్రభా స్తోత్రం నాయన బిడ్డలందరిని బట్టి నాయన మీకు వందనాలు చేస్తూ నాయన స్తోత్రం నాయన మీ మాటలు దేవా స్తోత్రం నాయన పెడచెవును పెట్టకుండా దేవా మీకు వందనాలు చేస్తున్నాం. మీ విలువైన మాటలు దేవా స్తోత్రం హృదయంలో భద్రపరచుకోవడానికి మీ కృపణ దయచేయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం కొన్ని మాటలు మనం చూడాలని అనుకుంటే ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఒక మతాన్ని బోధించడానికి ఒక కులాన్ని బోధించడానికి ఆయన రాలేదండి. ఏమండి ఇంతవరకు మరి సహోదరుడు చెప్పిన మాటల ప్రకారంగా చూసినట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందడానికి ఆయన అనుగ్రహించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే నిత్య జీవం అనేది మనిషి పొందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మనిషి ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా, ఏమంటే ఏ ఊరికి చెందినా, ఏ దేశానికి చెందినా సరే మానవుడు మనిషి అన్నవాడు మూడు రకాలుగా మనం చూడవచ్చు. ఎందుకంటే మనిషిలోని శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఏమండి మరి ముఖ్యంగా ఏముంది, ఆత్మ అనేది ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త మనం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయును అని దేవుని వాక్యం ఉందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది నిజం. ఎందుకని చూసినట్లయితే మనం ప్రతి సంవత్సరం అంటే మనం ప్రభుని అంగీకరించక ముందు మన జీవితాలు మనం చూసినట్లయితే ఏమండి మన పితరులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం కొన్ని కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేము కూడా అలా చేసాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే అక్కడ కూడా మనం చూసినట్లయితే ఆత్మకి చావు లేదు, ఆత్మ జీవింపజేస్తుంది. ఎక్కడ అయితే దేవుని రాజ్యంలో ఉండాలి, లేకపోతే దేవుడు లేని స్థలంలో ఉండాలి. అంతే కదా. దేవుడు లేని స్థలమే అది నరకం అని మనకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఉన్న స్థలం అది ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు కూడా కోరుకునేది. ఈ రోజున మనం చూసినట్లయితే నిజంగా మనం భారతదేశం చూసినట్లయితే బాగా భక్తులు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు మేము దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మా జీవితం అంటే మేము చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళాలి అని ఒక ఆశ కలిగి ఉండడం మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడికి ఎవరు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని మనం బ్రతికొండగానే మనం దాన్ని చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ లోకంలో ఉంటుండగానే, ఈ శరీరంలో ఈ ప్రాణం ఉంటుండగానే, ఈ ఆత్మ ఉంటుండగానే మనల్ని ఆ రాజ్యానికి ఎవరు తీసుకెళ్తారు అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే తప్పకుండా మన జీవితం ధన్యమే. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చింది, ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన అంటే ఆ రాజ్యానికి యోహాను సువార్త 14వ అధ్యాయము మనం 6వ వచనం కానీ గమనించినట్లయితే అక్కడ ఏమిటంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి రాజ్యానికి చేరరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది
ఆ రాజ్యానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడండి. ప్రైజ్ లార్డ్. మతం మార్చడానికి, మన పేరు మార్చడానికి, మన ఊరు మార్చడానికి కాదు. ఒకవేళ మార్చుకుంటే దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్పి దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది. హల్లెలూయా. ఏం మారాలట? మన హృదయం మారాలి. ప్రైజ్ లార్డ్. మన హృదయం ఎప్పుడైతే మారుతుందో మన హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు నా జీవితంలో చూసినట్లయితే, దేవుని ఎరకముందు అయితే నా జీవితంలో చాలా చీకటి బ్రతికాను. నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను. ప్రైజ్ లార్డ్. నా ఇష్టానుసారంగా భక్తి చేసేవాడిని, నాకు నచ్చిన ఆ దేవుళ్ళు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని చేశాను. కానీ నిత్యరాజ్యం గురించి ఎక్కడ కూడా నేను చూడలేదు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చానో అప్పుడు నాకు అర్థమైంది, అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాను, అంటే దేవుణ్ణి నమ్మడం అంటే ఎందుకు మనం నమ్మాలి అనే విషయాన్ని నేను గుర్తించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు భయంకరమైన వ్యసనాలతో స్మోకింగ్ చేస్తూ, ఏమండి ఎన్టీ రామారావు అప్పుడు ఆ టైంలో 83 ఆ టైంలో ఆయన మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయన మందు బ్యాన్ చేశాడండి. మన ఏపీలో, ఆంధ్రాలో మందు అమ్మడానికి వీలేదు. బ్రాంచ్ షాపులు అన్నీ ముగించాడు. అప్పుడు మరి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏమండి. అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక వారం రోజులు కేవలం మందు కోసమే రాయగడ ప్రాంతానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజులు ఉండిపోయాడు దానికోసం మా ఫ్రెండ్స్తో కలిసి. హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితి. దానివల్ల భయంకరమైన మరి ఒక రోగం వచ్చింది. లోపల పేగు ఒకటి అంటే కాలిపోయినట్టుగా నల్లగా మారిపోయిందంట. దానివల్ల భోజనం చేసేవాడిని కాదు, ఏంటి కడుపులో భయంకరమైన నొప్పి వచ్చేసేది. హల్లెలూయా. డాక్టర్లు చెప్పారు, అది ఆపరేషన్ చేస్తే మాత్రం బ్రతకడం అనేది 50% ఒకవేళ బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే లేదు అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో ఇలాగే ఒక కూటమి జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మాట్లాడేటప్పుడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించగలడు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు అనే మాటలు నేను విన్నప్పుడు నా మనసు అటు తిప్పానండి. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఇంకా ఎటువంటి ఆశ నాకు లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతకుముందు మరి స్నేహితులు అనే వాళ్ళు అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు. కానీ అయితే నన్ను స్వస్థపరచడానికి, నన్ను బాగు చేయడానికి కుటుంబ సభ్యులు ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ సమయంలో ఇంకా నాకు కూడా ఇక ఓప్స్ పోయే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సన్నగా అయిపోయాను, తిండి ఏం తినట్లేదు. పిల్లలు, చిన్నపిల్లలు, ఒక 3వ సంవత్సరం 2వ సంవత్సరం అలా ఉన్నారు పిల్లలు. ఆర్థికంగా బాగా పరిస్థితులు ఏం బాగలేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించానండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించిన తర్వాత దేవుని సేవకుల ప్రార్థన నన్ను ఈ రోజు వరకు నన్ను బ్రతికిస్తుంది. ఇంచుమించు ఒక 30 సంవత్సరాల కిందటి మాట అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నొప్పి రావడం లేదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు స్వస్థపరిచాడంటే ఇంకా సంపూర్ణమైన స్వస్థత అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది డాక్టర్లకు అసాధ్యం, కానీ దేవునికి మాత్రం సమస్తం సాధ్యమే. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉంటున్నవారు కానీ, ఈ ప్రాంతాల్లో ఎవరైనా వింటున్నవారు కానీ సజీవమైన సాక్ష్యం అండి. నేను నా జీవితం ముగించబడి 30 సంవత్సరాలు అయిపోవాలి, కానీ ఈ రోజు వరకు ఆయన నన్ను సజీవులుగా ఉంచి మీ మధ్యలో ఆయన నిలబెట్టాడంటే నేనే ఒక సాక్ష్యంగా మీ అందరికీ. హల్లెలూయా. ఆ దేవుడి గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక మతం గురించో కులం గురించో కాదు. మతం అనే పిచ్చి నాకు ఉండేదండి. ఆ మతం నన్ను బాగు చేయలేకపోయింది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ మతం గురించి ఆయన మాట్లాడట్లేదు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడండి ఈ భూమి మీదకి. ఆయన నశించిపోయేది ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే ఆయన్ని ఎరగకుండా ఈ లోకంలోకి మనల్ని, అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నంత వరకు మన ఇష్టానుసారంగా మనం జీవించి మన ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన రాజ్యానికి మనం వెళ్ళడానికి ఎలాగ వెళ్తామండి? ఎందుకంటే ఆయన నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్క ప్రభుని యేసుక్రీస్తు అక్కడ మాత్రమే కనిపిస్తాడు తప్ప ఇంకెవరు మన కోసం ప్రాణం పెట్టినట్టుగా మనం చూడలేము. ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళా సార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప రక్షణ నీకు కావాలంటే, గొప్ప స్వస్థత నీకు కావాలంటే, ఏమండి సమాధానం కావాలంటే, కుటుంబంలో అంటే ఒక భార్య, 2 పిల్లలు, నేను అప్పుడు అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కుటుంబానికి పెద్ద నేనే కదండి. అన్నీళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని అంటే నన్ను నమ్మి అంటే చేసుకున్న భార్య, నా మీద ఆధారపడిన పిల్లలు, ఆ రోజుని కానీ మరి నేను ఈ లోకాన్ని కానీ విడిచిపెట్టినట్లయితే, యేసు ప్రభు కానీ ఆ రోజున నన్ను స్వస్థపరచకపోతే, యేసు ప్రభు మాట ఆ రోజు నేను అంగీకరించకపోతే నా కుటుంబం వేరేగా ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నేను ప్రభు దగ్గరికి వచ్చానో యేసు ప్రభు అద్భుతంగా నన్ను స్వస్థపరిచారు. ఆర్థికంగా ఆయన అన్ని విషయాల్లో ఆయన వాక్యం ఒకటే చెప్తున్నాడు, నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏం కావాలి ఈ లోకంలో నేను ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పటి వరకు నేను రక్షణ పొందుకున్న ఈ రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఏ రోజు కూడా ఆయన ఎక్కడ కూడా నన్ను తల దించుకోకుండా, ప్రభుని అంగీకరించక ముందు నా సాక్ష్యం వేరేగా ఉండేది. ప్రభుని అంగీకరించిన తర్వాత నా సాక్ష్యం అద్భుతంగా దేవుడు మార్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఒక మాట మనం చూద్దామండి. ఆ మాట నేను చూసి సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొనుచు ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద జీవించినంత వరకు కూడా ఏమండి సుఖపడుతున్నాడు. సన్నటి నార వస్త్రాలు అంటే మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ధనం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఆయన ధరించుకోవడంలో తప్పే ఉందండి? ఏమి లేదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే ఒక దరిద్రుడు, ఒక పేదవాడు ఉన్నాడండి. ఈ ధనవంతుడు ఒక రోజున అంటే మానవుడికి ధనవంతుడైనా పేదోడైనా ఏమండి, నల్లోడైనా తెల్లోడైనా పొట్టోడైనా పొడుగోడైనా ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఒక రోజున అనేది మరణం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంది. నేను మరణించను, నాకు మరణం లేదని చెప్పడానికి ఎవ్వరూ కూడా లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది 60 సంవత్సరాలు బ్రతకొచ్చు, 70 బ్రతకొచ్చు, కొంతమంది 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరణం అనేది తప్పకుండా ప్రతి మనిషిని కూడా దర్శిస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాడు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, రాకపోవచ్చు, పెళ్ళి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ మరణం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణం వస్తుంది,
వస్తే రావచ్చు, లేకపోతే లేదని ఖచ్చితంగా ఒక రోజున మనం దాన్ని ఎదుర్కోవాలి. అది ఎదుర్కొన్న తర్వాత ఈ శరీరం అనేది మన బంధువులు వాళ్ళకున్న పద్ధతుల ప్రకారంగా దాన్ని చేస్తారు. ఏమండి, ప్రాణం అనేది గాల్లో కలిసిపోద్ది. ప్రాణం అనేది రక్తంలో ఉంది. హల్లెలూయా. మన ప్రాణం బాగపోతే ఏం చేస్తామండి? బ్లడ్ ఎక్కించాలి. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, బ్లడ్ అంతా పోతే ఏమవుద్ది? ప్రాణం బాదు. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బ్లడ్ ఎక్కించాలి కదా. అంటే బ్లడ్లోనే ఏముంది? ప్రాణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మనలో ఉండేది నిత్యము, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆత్మ మాత్రం జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మ జీవింపచేయును, అది యుగ యుగాలు కూడా జీవించాలి. దానికి మరణం లేదు. మళ్ళీ మనం పుడదామని దానికి ఎక్కడ ఆధారాలు లేవు. మళ్ళీ మా నాన్న నాకు పుట్టాడని మనం అనుకుంటాం, కానీ మన పిల్లల్ని చూసి, కానీ దానికి ఆధారాలు లేవు. మా అబ్బాయి అయితే సేమ్ మా నాన్నలాగా ఉంటాడు, కానీ మా నాన్న పుట్టాడా? ఏమండి, ఆయన మా నాన్న ఉన్నప్పుడే పుట్టాడు. మా నాన్న ఉన్నప్పుడు పుట్టినప్పుడు మరి ఎలాగా అవదు కదా. కానీ పోలికలు చూస్తే సేమ్ మా నాన్నలాగా ఉంటాడు. హల్లెలూయా. కానీ ప్రతి ఒక్కరు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నశించిపోకుండా నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఎందుకు వచ్చాడంటే, నిత్య జీవం ఇవ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆత్మకి నిత్య జీవం ఉంది, దానికి మరణం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవం ఇవ్వడానికి ప్రభుని యేసుప్రభుని మనం ఎందుకు అంగీకరించాలి అంటే, నిత్య జీవం కావాలంటే ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన మాత్రమే ఆ రాజ్యానికి తీసుకెళ్ళగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే నీ కోసం నా కోసం వెల చెల్లించాడు. ఆయన మానవ కోటి కోసం ఆయన వెల చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాపాలన్నింటిలో కూడా ఆయన రక్తంలో కడిగాడండి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, నీ పాపాలు నా పాపాలు అన్నీ కడిగి దేవుడి రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత గొప్ప రక్షణ ఇది. యేసుప్రభు మాటలంతా అసమస్య కాదండి. ఏదో మతానికి సంబంధించి చెప్పుకుంటారండి అని కాదు. ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుప్రభు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏ తప్పు చేసి కాదు. యేసుప్రభు ఈ తప్పు చేశాడని ఇప్పటికీ కూడా ఆ రోజుని కూడా నిరూపించలేకపోయారు, ఈ రోజు కూడా నిరూపించలేకపోతుంది. ఒకే ఒక సమాధి ఖాళీ ఉంది ఈ ప్రపంచంలో, అది యేసుప్రభు సమాధి ఒక్కటే. తక్కిన సమాధులన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి, నిండిపోయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుకనే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. చనిపోయిన వాడి గురించి చనిపోయిన వాడి మీద మనం విశ్వాసం ఉంచాల అవసరం లేదు. మళ్ళాగే పుట్టాడు, మళ్ళాగే బ్రతికాడు, ఏమండి చనిపోయాడు, అంతే, అక్కడితో అయిపోతుంది. కానీ యేసు ప్రభు ఒక్కడ మాత్రమే మరణాన్ని తిరిగి జయించి లేచాడు. హల్లెలూయా. ఇక్కడ వాకింగ్ దగ్గరికి మనం వచ్చినట్లయితే ఒక పేదవాడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతి దినం కూడా ఆయన, అంటే ఈ ధనవంతుడు సుఖపడుతున్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఒక పేదవాడు అంటే ఎలా ఉంటాడంటే, ఏమండి ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు కదా. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం, అంటే నా జీవితంలో నేను అనిపించి చెప్తున్నాను అండి. ఎవరైనా ఫోన్ చేసి పలానా దగ్గర రమ్మంటే మందు గురించి లేకపోతే ఏదైనా ఉంటే కంపల్సరీగా నాకు వెళ్ళేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబాన్ని వదిలేసి, అప్పటికే మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, ఏమండి ఇవే పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళిపోయేవాడు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయ్యేటప్పుడు ఇప్పుడు అనిపించకపోతే ఎప్పుడు అనిపిస్తావు? మాట ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అలా ఉంటాయండి మాటలు. అది మ్యాక్సిమం అందరు ఫేస్ చేసి ఉంటారు దాన్ని. హల్లెలూయా. ఏంటి ఇలా మారిపోయావు నువ్వు?
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన అంటే నమ్ముకో కానీ మాతో ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయొద్దు అన్నట్టుగా మాట లేదు. ప్రభుకి ఇష్టం లేని పనులు నేను మానేస్తాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా వేధించారు. ఆ తర్వాత ఇంక మనం చెప్పినా ఆలకించడని చెప్పి వదిలేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ పేదవాడు కూడా దేవుడి కోసం బ్రతికాడండి ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పేదవాడు దేవుడి కోసం బ్రతికాడు. లోకంలో ఏది ఆశించలేదు, లోకానుసారంగా మాట్లాడలేదు, లోకానుసారంగా ప్రవర్తించలేదు. ఏమండి, అక్రమంగా అయినా ఏమి కూడా చేయలేదు. కానీ ఒకరోజు వచ్చింది, ఈ ధనవంతుడు చనిపోయాడు, ఈ పేదవాడైన లాజరు కూడా చనిపోయాడు. ఎవరికైనా మరణం ఉంది కదండి, ధనవంతుడికైనా పేదవాడికైనా. ప్రతి ఒక్కరు కూడా ఆ మరణాన్ని రుచి చూడవలసిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మరణించిన తర్వాత ఈ ధనవంతుడు, మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని రాజ్యంలో ఉన్న ఈ లాజర్ని చూసి ఈ ధనవంతుడు ఏమంటాడు తెలుసండి? చూడండి ఆ మాట. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొన నీళ్లలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజర్ను పంపించు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ అబ్రహాం ఏమంటారు చూడండి. ఆ తర్వాత మాట చూడండి. నేను యాతన పడుచున్నాను, కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం అంటాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకావు. హల్లెలూయా. ఇది నా ధనం, నా బలం, నా ఇష్టం, నా రాజ్యం, నా ప్రాంతం అని. ప్రైజ్ లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా. హల్లెలూయా. అంటే లాజర్ని, ఈ పేదవాడిని ఆ ధనవంతుడికి తెలుసు. ప్రైజ్ లార్డ్. మన గురించి కూడా మన బంధువులు తెలుసు కదండి. మన ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మన బంధువులు ధనవంతులు చాలా మంది ఉన్నారు, మాకు కూడా ఉన్నారు. ఒక రోజున వాళ్ళు అక్కడి నుంచి కేకలు వేస్తారు, నాకు తెలుసు, ఒక్కసారి పంపించండి. చాలా రోజుల నుంచి నేను అంటే మాటలు విన్నాను కానీ అది నేను గ్రహించలేకపోయాను అని ఆ ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యాతన స్థలంలోంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు ఈ ప్రాంతంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అబ్రహాం ఏమంటాడు తెలుసండి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కానీ మీకు మాకు పెద్ద అగాధం ఉంది. ఆ తర్వాత ఆ ధనవంతుడు ఏమంటాడంటే, నాకు ఇంకా 5 ఉన్నారు సహోదరులు, వాళ్ళు కూడా యాతన స్థలంలోనికి రాకుండా ఆ లాజర్ని పంపించండి అని అంటే, ఆ ధనవంతుడు ఏమంటాడు, ఆ అబ్రహాం ఏమంటాడు తెలుసండి, మోషేయి ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఈ మాటలు అంటే మనకన్నా మన ముందు తరం వారు ఏమండి, వాళ్ళు ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించారు కనుక, ఆ రోజున మనం మాటలు విన్నాం కనుక, రక్షణ పొందుకున్నాం కనుక ఈ జనరేషన్లో మేము చెప్పడానికి అవుతుంది. ఆ తర్వాత మా తరం అయిపోయిన తర్వాత, మేము మా జీవిత కాలాలు అయిపోయిన తర్వాత యూత్ అనేది తయారవుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ఆ లాజరుని ఒకసారి ఇల్లు అంటే ఆ లాజరు కూడా ఒప్పుకోడండి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆ స్థలము చాలా ఉన్నతమైన స్థలం అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చూడండి మన వాతావరణం ఎలాగుంది. ఈరోజు ఎండ లేదు, గాలి లేదు, చాలా భయంకరంగా ఉంది కదా ఈరోజు. అక్కడ ఎలాగుంటే తెలుసండి, అక్కడ చాలా చాలా బాగుంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఎందుకంటే అది దేవుడు నివసించే స్థలం కనుక, సర్వోన్నతుడు నివసించే స్థలం కనుక
ఆ ఆనందం, ఆ సంతోషం అనేది వేరు. ఈ ఈ మట్టి శరీరం విడిచిపెట్టి మహిమ శరీరం ధరించుకుంటాం కనుక ఆ శరీరానికి ఏముండదు, ఆవేశం ఉండదు, దగ్గు ఉండదు, ఏమండి ఇంక బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏమి ఉండవండి ఆ శరీరానికి. మహిమ శరీరం, ఆ శరీరంతో ఆయన సన్నిధిలో ఉంటాం. ఆ పేదవాడు ఆ శరీరాన్ని ఎక్కడున్న శరీరాన్ని విడిచిపెట్టాడు, ధనవంతుడు కూడా ఇక్కడున్న శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరికి ఉంది మహిమ శరీరం. ఆ శరీరంతో అయితే యాతన పడాలి, లేకపోతే నిత్యరాజ్యంలో ఉండాలి. అగ్నిలో నేను యాతన పడుతున్నాను అంటాడండి ధనవంతుడు. యాతన పడుతున్నాను అంటాడు. కానీ లాజరు అయితే అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన పంపించమంటే లాజరు ఏమాత్రం కూడా ఒప్పుకోడండి. నేను వెళ్ళను అంటాడు ఆయన. మనం కూడా వెళ్ళని అంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఈ రోజున మన ఇక్కడ ప్రయాస. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ధనవంతుడు అంటాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, దయచేసి అక్కడికి పంపించండి అంటే అక్కడ మోషే ప్రవర్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. వాళ్ళు మాట విన్నట్లయితే ఈ రాజ్యానికి వస్తారు, లేకపోతే వీళ్ళు కూడా నువ్వు వేతన పడవలసిన స్థలంలో ఉండవలసిందే అని చెప్పి అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సరే ప్రభుని యేసుక్రీస్తు ఎవరో తెలుసుకొని, ఆయన మతానికి సంబంధించిన వాడు కాదు, ఆయన దేవుని పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసుకోండి ముందు. మొట్టమొదటిగా మీ మతం మార్చుకోవద్దు, కులం మార్చుకోవద్దు, ఏం మార్చుకోవద్దు, కానీ యేసు ప్రభు ఎవరో ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఆయన మీకు దర్శనమిస్తాడు. హల్లెలూయా. మీకు నెమ్మదిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహాగణుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, మీకు స్తోత్రమునైనా. సర్వోన్నతుడమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు తన ప్రభా స్తోత్రమునైనా. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నాయనా స్తోత్రము దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాం. ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ మీ రాజ్యానికి రావాలని మీరు తని ప్రభా కలువరి సిలువ చేసిన గొప్ప త్యాగానికి దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన ఆయన మీకు వందనాలు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మట్టి దేహాన్ని ధరించుకొని అయ్యా నాయనా స్తోత్రము దేవా, మా అందరి కోసం, మానవ కోటి కోసం మీ విలువైన మీ ప్రాణాన్ని తని ప్రభా స్తోత్రం నాయన మా కోసం పెట్టి మీ తని ప్రభా మీ రక్తాన్ని కార్చి నాయన మీకు వందనాలు. ఈ రక్తంలో దేవా స్తోత్రంలో మానవుల పాపం ప్రతిదీ కూడా నాయనా స్తోత్రము కడిగినైనా మీ సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి, నాయన మీ రాజ్యానికి చేర్చడానికి మీరు వచ్చిన నాయన మీ ఉద్దేశాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి తన ప్రభా స్తోత్రం నాయన దైవ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.